నమస్తే ఏబీసీ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. రాజ్యాధికారమే లక్ష్యంగా బహుజనులు పోరాడాలి. కోరేగావ్ యుద్ధ స్మరణలో బర్రే కొండబాబు పిలుపు. పురవీధుల్లో తెలుగు భాష వైభవ శోభాయాత్ర. ర్యాలీ ప్రారంభించిన శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి. కృష్ణునిపాలెం భూసేకరణలో పోలవరం అధికారులపై కేసులు నమోదు. ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు సూర్యనారాయణ వెల్లడి. లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలు. కలెక్టర్ మాధవీలత. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తొలి జగనన్న ఆరోగ్య సురక్ష క్రింద వైద్య శిబిరాలు నిర్వహించి వాటికి కొనసాగింపుగా రెండవ విడత జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం స్థానిక తొర్రేడు సచివాలయం 1లో రెండవ విడత జగనన్న సురక్ష వైద్య శిబిరాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ఆరోగ్య భరోసా ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఆ నేపథ్యంలో ఇప్పటికే 1వ విడత జగనన్న సురక్ష వైద్య శిబిరం క్రింద జిల్లాలో 441 వైద్య శిబిరాలు నిర్వహించి విద్యా పరీక్షలు చేయడం జరిగిందన్నారు. వారికి వైద్య పరీక్షలు చేయడంతో పాటు ఉచితంగా మందులు కూడా అందజేశామన్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి సందర్భంలో ఎక్కువగా షుగర్, బీపీ సంబంధించిన వారు ఉన్నారని వారికి సరైన సమయంలో చికిత్స చేసి మందులు వాడటం వల్ల తదుపరి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందన్నారు. ఆ క్రమంలో రెండవ విడత జగనన్న సురక్ష వైద్య శిబిరం ద్వారా అనుసంధాన వైద్య సేవలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రతి 6 నెలలు ఒకసారి ఆయా గ్రామాల్లో, పట్టణ ప్రాంతాల్లో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఈరోజు జనవరి 2 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 అనేది స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది రూరల్ ఏరియాస్లో ప్రతి మంగళవారము, శుక్రవారము జరుగుతుంది. అదే అర్బన్ ఏరియాస్లో బుధవారం జరుగుతుంది. అయితే జగనన్న ఆరోగ్య సురక్ష ఫస్ట్ ఫేజ్లో 441 క్యాంప్స్ పెట్టాం మనం తూర్పుగోదావరి జిల్లాలో. చాలా చక్కటి రెస్పాన్స్ వచ్చి ప్రతి ఒక్కరు కూడా వారి ఆరోగ్యానికి సంబంధించి టెస్టులు చేయించుకున్నారు. ఉచితంగా అప్పుడు మనం చేసాం కాబట్టి వచ్చి మందులు కూడా తీసుకున్నారు. సో దీనికి ఫాలో అప్ యాక్షన్ ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి 6 నెలలకి ఒకసారి ఈ జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు ప్రతి గ్రామంలో కూడా పెట్టడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి 15 రోజులకు ఒకసారి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్కి సంబంధించిన టీం కూడా ఈ గ్రామంకి వస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ చేసుకొని మనకి మెయిన్గా ఏంటి అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసింది బీపీ, షుగర్ అనేది మెయిన్గా చూస్తున్నాం. సో ఈ బీపీ, షుగర్ అనేది తొలి దశలోనే మనం దీన్ని అరికడితే దానికి సంబంధించి వచ్చిన వ్యాధుల్ని కూడా మనం ఫ్యూచర్లో అరికట్టచ్చు. కాబట్టి ఆ మెడిసిన్స్ కూడా ఉచితంగా ఇస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్స్ ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. కేంద్ర సాహిత్య అకాడమీ న్యూఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం అరసం తూర్పుగోదావరి జిల్లా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో స్వాతంత్ర సమర యోధుడు, శతాధిక గ్రంథకర్త అల్లూరి సీతారామరాజు చరిత్ర పరిశోధకులు, కమ్యూనిస్టు ఉద్యమ నేత పడాల రామారావు శత జయంతోత్సవాలు ఈ నెల 6వ తేదీ శనివారం స్థానిక శ్రీ కందుకూరి వీరేశలింగం ఆస్తిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జరుపు తలపెట్టినట్లు తూర్పుగోదావరి జిల్లా అభ్యుదయ రచయితల సంఘం అరసం గౌరవ అధ్యక్షులు డాక్టర్ కర్రి రామారెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో డాక్టర్ రామారెడ్డి మాట్లాడుతూ 6వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని, తొలుత ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి తూర్పుగోదావరి జిల్లా శాఖ కళాకారులచే అభ్యుదయ గేయాలు, విభూతి ప్రదర్శించే పడాల రామారావుపై బుర్రకథ చెప్పబడుతుందన్నారు. ఉదయం 10 గంటలకు జరిగే ప్రారంభ సమావేశానికి కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సభ్యులు మందలపర్తి కిషోర్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ ఆసెపు రామలింగేశ్వరరావు హాజరవుతారు. ఈ నెల 6వ తేదీ
శనివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కేంద్ర సాహిత్య అకాడమీ, ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం అరసు తూర్పు గోదావరి జిల్లా శాఖ, శ్రీ కందుకూరి వీరేశలింగం ఆర్థిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల డిగ్రీ కళాశాలలో అంటే ఆ శాఖ తరఫున కూడా తెలుగు శాఖ ఆధ్వర్యంలో మనకి ఇక్కడ స్వాతంత్ర సమరయోధుడు, శతాధిక గ్రంథకర్త, అల్లూరి సీతారామరాజు చరిత్ర పరిశోధకులు, కమ్యూనిస్టు ఉద్యమ నేత, శత జయంతోత్సవాలు ఘనంగా జరుపుకోదలుచుకున్నాం. ఘనంగా జరుగుతుంది. ఈ సందర్భంగా నేను సింపుల్గా చెప్తాను. నేను ఈ సందర్భంగా ఉదయం 9 అంటే కేంద్ర సాహిత్య అకాడమీ ఉదయం 10 గంటల నుంచి కరెక్ట్ గా ప్రతి నిమిషం వాళ్ళ చేతుల్లో తీసుకుంటారు కార్యక్రమాన్ని. 10 లోపు మాత్రం ఉదయం 9 గంటల నుంచి మనకి కళారూపాల ప్రదర్శన ఉంటుంది. ప్రజానాట్య మండలి వారిచే విప్లవ గేయాలు ఆలాపన ఉంటుంది. తర్వాత విభూతి బ్రదర్స్ పడాల రామారావు గారి చరిత్ర మీద ఒక బుర్రకథ కూడా చెప్పబడదు. తర్వాత 10 గంటల నుంచి సభా కార్యక్రమం ప్రారంభమవుద్ది. సాయంత్రం ఈ సభా కార్యక్రమం తర్వాత సాయంత్రం పడాల రామారావు జీవితం సాహిత్యం అనే పుస్తకావిష్కరణ ఉంటుంది. ఆ పుస్తకావిష్కరణ మన జిల్లా కలెక్టర్ డాక్టర్ మాధవి లత గారు ఆవిష్కరిస్తారు. తర్వాత ఈ కార్యక్రమంలో చాలా ప్రముఖులు పాల్గొంటున్నారు. మనకి రాష్ట్ర హైకోర్టు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన పూర్వ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన ఆస్పు రామలింగేశ్వరరావు గారు, అలాగే ఏపీ ఉమ్మడి ఏపీ పోస్ట్ మాస్టర్ జనరల్ గా పనిచేసిన ఎం వెంకటేశ్వర్లు గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా డాక్టర్ కర్రి రామారెడ్డి గారి ఆధ్వర్యంలోనే, మాకు తూర్పుగోదావరి జిల్లా అభ్యుదయ రచయితల సంఘం గౌరవ అధ్యక్షుడు ఆయన ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా. ఇప్పుడు ఆ కార్యక్రమం దగ్గర తేడా ఉండదు, టైం టు టైం జరుగుతుంది. అయితే ఉదయం 10 ముందు 9 గంటల నుండి అక్కడ మనకి సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి తూర్పుగోదావరి జిల్లా శాఖ వారిచే, అలాగే విభూతి బ్రదర్స్ పడాల రామారావు గారి చరిత్ర మీద నీకు బుర్రకథ ఉంటుంది. ఈ సాయంత్రం 5 గంటల నుంచి వేరే కార్యక్రమం అంటే ఇంకో 2వ భాగం కార్యక్రమం. ఆ 2వ భాగం కార్యక్రమంలో పడాల రామారావు జీవితం సాహిత్యం అనే పుస్తకావిష్కరణ ఉంటుంది. దాంట్లో ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్ కె మాధవి లత గారు పాల్గొంటున్నారు. అంటే సాయంత్రం 6 గంటలతో కరెక్ట్ గా మనకి కార్యక్రమం ముగింపు జరుగుతుంది. కూడా నమస్కారం. చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే మనం గర్వించదగినటువంటి మహోన్నతుడు పడాల రామారావు గారు ఎంతో చిన్న కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు అవి కూడా ఎంతో బడుగు వర్గానికి చెందినటువంటి పరిస్థితులు కూడా చివరికి చదువు మీద ఎంతో ఆసక్తి ఉన్నప్పటికీ కూడా చదువుకోలేనటువంటి పరిస్థితిలో ఏదో ఒక బాలకార్మికుల్లాగా కొట్టులో పనిచేసి ఆ విధంగా డెవలప్ అయ్యి అలాంటి మనిషి ఇంత భాష మీద ఇంత పట్టు సాధించి ఇన్ని గ్రంథాలు రచించినటువంటి మహానుభావుడు. పైగా ఒక పక్క స్వాతంత్రోద్యమంలో పాల్గొని పోరాటం చేశాడు. అదేవిధంగా కమ్యూనిస్టు ఉద్యమంలో ఒక చెప్పాలంటే ఒక విప్లవకారులాగా అన్నట్టు పెద్దాపురం నుంచి ఆయన ఆపరేట్ చేసినటువంటి విధానాలు, ఆ గెరిల్లా వ్యూహాలు ఇలాంటివన్నీ కూడా చూస్తుంటే చాలా ఒళ్ళు పులకరిస్తుంది. అలాంటి మహానుభావుడు అన్నట్టుగాను. అలాగే అల్లూరి సీతారామరాజు యొక్క జీవితం పట్ల ఎంతో ఆకర్షితుడై ఆయన యొక్క జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలించి ఒక నాటకంగా రూపొందించి
దాన్ని అందరిలోకి ప్రజల్లోకి తీసుకెళ్ళడం, చివరికి సినిమా వాళ్ళు కూడా దాన్ని ఓ సినిమా తీద్దామని, చివరికి అది ఎంత ఫలవంతం కాకపోయినప్పటికీ కూడా, అలాగే ప్రభుత్వాలు, బయట రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఆయన యొక్క గ్రంథాలను ఆదరించి పాఠ్యాంశంగా పెట్టడం ఇలాంటిది. ఆయన్ని కొత్త తరాల వాళ్ళు ఆయనకి తెలియదు, కానీ మా తరాల వాళ్ళకి ఆయన జీవించిన కాలంలో ఆయనతో పాటు వెలిగినటువంటి మసిలినటువంటి అదృష్టం మాకుంది. ఆయన యొక్క శతజయంత్యోత్సవం జరగడం చాలా సంతోషం. అందులో నాకు ఈ విధమైన పాత్ర అంటే అరసం గౌరవాధ్యక్షుడిగా తూర్పుగోదావరి జిల్లాకి, అలాగే పడారితో ఇన్నాడు సాన్నిహిత్యంతో నాకు మంచి అవకాశం ఇచ్చారు. సరే, ఆ రోజు 6వ తారీఖున మన అదే వీరేశలింగం ఆస్తిక డిగ్రీ ప్రభుత్వ కళాశాల అనే కంటే మన వీటీ కాలేజీలో అంటే సుఖంగా ఉంటుంది. మన వీటీ కాలేజీలో జరగబోతుంది 6వ తారీఖున శనివారం నాడు ఉదయం 9 గంటలకే ఈ సాంస్కృతిక కార్యక్రమాలన్నీ జరుగుతాయి అనమాట. ప్రజానాట్య మండలి వాడి యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే విభూతి ప్రదర్శనలు చాలా కాలం నుంచి ఇటు పడాల రామారావు గారి మీద, అల్లూరి సీతారామరాజు మీద, ఇలాంటి వాటి మీద ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఏమో అసలు కార్యక్రమం, ఈ కార్యక్రమం అక్కడ ఈ శత జయంతి కార్యక్రమం ఎలా జరుగుతుందంటే ఇనాగరల్ సెషన్ ఒకటి ఉంటుంది, తర్వాత 2 ఏమో టెక్నికల్ సెషన్స్ ఉంటాయి, లాస్ట్లోనేమో వ్యాలిడిటీ ఉంటుంది. ఈ వీటితో ఏమో శత జయంతి ఉత్సవం అనమాట. అంటే ఇనాగరల్ సెషన్లో నాకు ఒక భాగ్యాన్ని ప్రదర్శన ఒకటి అప్పచెప్పారు, అదేంటంటే కీలక ఉపన్యాసం. దానిలోనే అధ్యక్షత వహించేదేమో మంగళవర్తి కిషోర్ గారు. ఆయన ఏమిటంటే సాహిత్య అకాడమీకి సలహాదారు, అలాంటి ఆయన అధ్యక్షత. అలాగే మన వీరభద్రరావు గారి కాకుండా జస్టిస్ రామలింగేశ్వరరావు గారు, వీరందరూ కూడా పాల్గొంటారు ఈ ఇనాగరల్ సెషన్లో అనమాట. కేంద్ర సాహిత్య అకాడమీ వారు చేయడం అన్నది చాలా సంతోషమైన విషయం. కర్రి రామారెడ్డి గారు వంటి విద్యార్థులు, మన రామారావు గారు, వీళ్ళందరూ, వీరభద్రరావు గారు, కాలేజీ ప్రిన్సిపల్ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఒక కార్యవర్గ సభ్యుడిగా నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పాత్రికేయ మిత్రులు చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మరియు మా తెలుగు శాఖ సంయుక్త ఆధ్వర్యంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, శతాధిక గ్రంథకర్త పడాల రామారావు గారి స్మారక అవార్డుల బహుకరణ కూడా మా కళాశాలలో ఉంటుందని ఇందుమూలంగా తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఇంతటి ప్రముఖమైన సెమినార్ మా కాలేజీలో జరగడం ఇదే ప్రప్రథమం. కాబట్టి ఈ సెమినార్కి అందరూ హాజరై వారు బోధిస్తున్న ఆ పడాల రామారావు గారి విశిష్టతను, అలాగే ఈ సాహిత్య అకాడమీ వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో విద్యార్థులు కూడా పాల్గొంటారు. విద్యార్థులకి, అధ్యాపకులకి బాగా ఉపయోగపడే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈ పడాల రామారావు గారి ట్రస్ట్కి, అంటే మన సార్కి, అభ్యుదయ రచనల సంఘం గౌరవ అధ్యక్షులు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమాన్ని మా కాలేజీలో పర్యవేక్షిస్తున్న డాక్టర్ పివిపి సంజయరావు గారికి ధన్యవాదాలు చెబుతూ ముగిస్తున్నాను. కొత్త భూసేకరణ చట్టం 2013 డి ఫారం పట్టాదారులను భూమి యజమానిగా పేర్కొందని, ఈ భూములకు కూడా సెక్షన్ 11 ప్రకారం ప్రాథమిక ప్రకటన జారీ చేసిన తర్వాత మాత్రమే చట్ట ప్రకారం భూసేకరణ పూర్తి చేయాల్సి ఉందని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టులో భాగంగా డి ఫారం భూములు భూసేకరణ తిరుపుతున్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్ స్పెషల్ కలెక్టర్ ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేయకుండా చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గోకవరం మండలం కృష్ణునిపాలెంలో ఎస్సీ కులస్తుల డి ఫారం పట్ట వ్యవసాయ భూముల విషయంలో భూసేకరణ అధికారులు చట్టవిరుద్ధంగా వ్యవహరించి భూసేకరణ జరిపారని, 2019లో భూసేకరణ చేసినప్పటికీ ఇప్పటికీ నష్టపరిహారం చెల్లించలేదని, R&R వర్తింపచేయలేదన్నారు. అసలు పట్టాదారులకు చట్ట ప్రకారం చెల్లించవలసిన భూమి నష్టపరిహారం వేరే వ్యక్తులకు చెల్లించారని, దీనిపై ప్రభుత్వం విచారణ జరిపించి ఈ అవకతవకలకు జరగడానికి బాధ్యులుగా 6 అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మాధవిలత నివేదిక సమర్పించారని వివరించారు. భూసేకరణ విధానాల్లో మార్పులు వచ్చినాయి.
దీంట్లో భాగంగా డీఫారం పట్టా భూములు కూడా భూసేకరణ చట్ట ప్రకారమే సేకరించాలని కొత్త భూసేకరణ చట్టం చెబుతుంది. అయితే అధికారులు కృష్ణునిపాలెంలో, గోకారం మండలం కృష్ణునిపాలెంలో పోలవరం నిర్వాసితులకి ఇళ్ల నిర్మాణం కోసం సేకరించినటువంటి భూముల్లో కృష్ణునిపాలెం ఎస్సీ కులస్తుల భూములు ఉన్నాయి. ఆ భూములు సేకరించినప్పుడు కొత్త భూసేకరణ చట్టం ప్రకారం భూములు సేకరించలేదు. సేకరించకుండా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వేరే విధంగా చట్టవిరుద్ధంగా సేకరించారు. పని చట్టవిరుద్ధంగా సేకరించిన నష్టపరిహారమైన అసలు పట్టాదారులకు ఇచ్చారంటే నష్టపరిహారం కూడా అసలు పట్టాదారులకు ఇవ్వలేదు, వేరే వాళ్ళ అకౌంట్లో వేసేసారు. దీంతో అసలు పట్టాదారులు మేమే అసలు పట్టాదారులు, మాకు నష్టపరిహారం ఇవ్వలేదని 2019 నుంచి తిరుగుతూనే ఉన్నారు. వీళ్ళు చేసినటువంటి రిప్రజెంటేషన్స్ ఫలితంగా ప్రభుత్వం లోకాయుక్త దీని మీద విచారణ చేపట్టింది. ఈ విచారణలో భాగంగా రాజమండ్రి జిల్లా కలెక్టర్ మాధవీలత గారు ఆవిడ ఈ పిటిషన్ మీద విచారణ చేసి 6 అధికారులు తప్పు చేశారు, వీళ్ళు నష్టపరిహారం ఇవ్వాలి వీళ్ళకి కానీ ఇవ్వలేదు వీళ్ళకి అని చెప్పేసి ఆవిడ రిపోర్ట్ రాశారు. ఆ 6 అధికారుల్లో మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. దాంతో బాధితులు క్రమశిక్షణ చర్యలు ఒకటే సరిపోవు, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పేసి లోకాయుక్తాన్ని కోరారు. దీంతో లోకాయుక్త ఆదేశాల మీద రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా లోకాయుక్త కూడా నివేదిక పంపించి 3 నెలల్లో చట్ట ప్రకారం మేము చర్యలు తీసుకుంటాం, ఐపీసీ 420 మోసం చేశారు కాబట్టి వీళ్ళ అధికారులు ఆ సెక్షన్ కింద ప్రజలకి ప్రభుత్వం మీద ఉండే నమ్మకం. సహృదయ ఫౌండేషన్ రజనీకాంత్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం హౌసింగ్ బోర్డు కాలనీలోని జనని మానసిక వికలాంగులకు భోజనాలు ఏర్పాటు చేశారు. తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇకపై ప్రతి నెల అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సూపర్ స్టార్ రజనీకాంత్ వీరాభిమాని ఆర్ రాజు చెప్పారు. నూతన సంవత్సరం సందర్భంగా జనని మానసిక వికలాంగులకు భోజనాలు అందజేస్తామని, సేవ చేయడంలో ఎనలేని సంతృప్తి ఉందన్నారు. సహృదయ ఫౌండేషన్ నిర్వాహకులు మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్, రవి యాదవ్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుని రజనీకాంత్ వీరాభిమానిగా తాను కూడా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తన సతీమణి పద్మావతి సహకారంతో సామాజిక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు రాజు వివరించారు. తన ఆదాయంలో సగం ట్రస్ట్ సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని చెప్పారు. కార్యక్రమంలో గొర్రిపర్తి ప్రతాప్, కాళీ ప్రసాద్, పి చిన్నబాబు పాల్గొన్నారు. దేవుడికి వందనాలు. మరి నాకు ఈ సంకల్పం కలిగింది సహృదయ ఫౌండేషన్ మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ గారి సేవ చూసి. వాళ్ళ బ్రదరు మరి దుర్గా యాదవ్ గారు కాలం చేసినప్పుడు సహృదయ ఫౌండేషన్ స్థాపించాలని ఆలోచన వచ్చి ఆ సహృదయ ఫౌండేషన్కి మా మిత్రుల ద్వారా నాకు మరి వర్తమానం అందింది. రమ్మన్నారు, వెళ్ళాము, వారి చూశాను. ఆ రోజు అంతమంది పెద్ద పెద్ద వాళ్ళు నాయకులందరూ కూడా వచ్చి మరి ఆ సహృదయ ఫౌండేషన్ని అభినందించారు. చాలా సంతోషకరం. ఈరోజు మేము చేస్తున్న ఆ సహృదయ ఫౌండేషన్ చూసి దాని ఆధ్వర్యంలోనే నేను యాక్చువల్గా స్వతహాగా రజనీకాంత్ అభిమాని. మరి అందరం కూడా మరి ఈరోజు మా స్టాఫ్ కానీ అలాగే మా మిత్రుడు నా కొలీగు మరి మన ప్రతాప్ యాదవ్ గారు కూడా మరి నాతో ఉన్నారు గొరిపర్తి. మరి వారు కూడా నా కష్టసుఖాల్లో పాలు పంచుకొని మరి అనేక రీతిలుగా నాకు సహకారం అందిస్తున్నారు. చెడు సంపాదించుకోవడానికి 10 నిమిషాలు, మంచి సంపాదించుకోవడానికి 10 ఏళ్ళు పడుతుంది. మన వల్ల తెలుసో తెలియక ఎదుటివారికి మేలు చేయాలనే భావన ఉండాలి తప్పించి కీడనేది జరగకూడదు. ఈ సేవలోకి నేను వచ్చాను. నా ఆస్తులు అమ్మైనా సరే నేను సంపాదించడంలో సగభాగము మరి మా రజనీకాంత్ సేవా ట్రస్ట్ మరియు సహృదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము ముందు కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. మరి నాకు స్ఫూర్తి ఎవరంటే సహృదయ ఫౌండేషనే. అన్నయ్య గారే, మా అన్న మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ గారు, మరి మా దుర్గా యాదవ్ గారు, మా రవికుమార్ యాదవ్ వాళ్ళు నాకు అంత సొంత బ్రదర్స్ లాంటి వాళ్ళు, ఒక అందములే లెక్క. దాని ద్వారా నేను ఏం చేశానంటే నాకొకటంటూ సంస్థ ఉండాలని చెప్పేసి మరి రజనీకాంత్ సేవా ట్రస్ట్ చేయాలని రజనీకాంత్ సేవా ట్రస్ట్ మరియు సహృదయ ఫౌండేషన్ ద్వారా కార్యక్రమాలు చేయాలని మరి నాకు ఆలోచన వచ్చింది. అలాంటి నరేష్ కుమార్ యాదవ్ గారు లాంటి పెద్దవారి సహకారంతో మరి నేను ముందుకి వెళ్ళాలనుకుంటున్నాను. అయితే ఇప్పుడు చాలామంది ఇప్పుడు లేటెస్ట్గా వినిపిస్తున్న కాలం ఏంటంటే
పూర్వం రోజుల్లో మొదటి నుండి కవులు కానీ మేధావులు కానీ రాజకీయ నాయకులు కానీ సంఘ సేవకులు కానీ ఈ ఎవరు మేధావి వర్గం కానీ మానవ సేవయే మాధవ సేవ అని ఒక బోర్డు ఎక్కడైనా కనిపిస్తుంది. చాలా సంతోషించదగ్గ విషయం. ఈ రోజుల్లో నేను చాలా వరకు రాజకీయాల్లోకి రావాలనుకున్నాను. ఇంకా నాకు రాజకీయాలు వద్దు. నాకు మరి నరేష్ కుమార్ యాదవ్ గారు బీసీ స్టేట్స్ సెక్రటరీ ఇచ్చారు. అదే పార్టీ కాదు, అది జనరల్ గేట్ అంటే ఒక సంక్షేమ సంఘము. కాబట్టి దాని ఆధ్వర్యంలో నేను ఉండి మరి అన్నయ్య తాలూగా సౌరోదయ ఫౌండేషన్ మరియు మా రజనీకాంత్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నేను సేవ చేయాలనుకుంటున్నాను. మరి దానికి మీరు అందరి సహకారం కూడా కావాలి. మీడియా వారి సహకారం కావాలి, ప్రజల సహకారం కావాలి. నా కొలీగ్స్, నాతో ఉన్న మా వాళ్ళందరూ ఇక్కడ ఎవరు నాతో పనిచేస్తున్న వాళ్ళు ఎవరిని కూడా నేను పని వాళ్ళని ఏ రోజు అనలేదు. నా రిలేషన్ కింద చూశాను, నా రక్ష సంబంధాల కింద చూశాను. మరి వీరందరి సహకారం కావాలి. మెయిన్గా మీడియా వారికి కృతజ్ఞత తెలుపుతున్నాను. నాతో పాటు పాలిభాగస్తులైన మా చిన్నగారు మా చిన్నగారు ఆటో డ్రైవర్ గారు మరి ఈరోజు ఆయన చెప్పగానే స్పందించడం చాలా సంతోషకరం. ఇలాంటి వాళ్ళందరినీ కూడా నా దాంట్లో కలుపుకొని మేమందరం కలిసి సేవ చేయడానికి ముందుకెళ్ళాలని మీ మీడియా పరంగా తెలియజేసుకున్నాం. ఈరోజు జరిగింది ఏంటంటే, నేను జనవరి 1 నూతన సంవత్సరంలో భోజనాలు పెట్టి పిల్లలకి శుభాభివందనాలు తెలియజేయాలనుకున్నాను ప్రతి నెల. అయితే ప్రతి సంవత్సరం అయితే ఇప్పుడు ఏంటంటే నేను సేవాకార్యానికి వచ్చాను కాబట్టి మన దీనికి మదుపు కూడా ఉండాలి, మదుపరులు కూడా ఉండాలి, డోనర్స్ కూడా ఉండాలి. వారిని కూడా సంప్రదిస్తాను. ఈ చుట్టుపక్కల ఎక్కడైతే అనాథ శరణాలయాలు వృద్ధాశ్రమాలు ఉన్నారో వాళ్ళందరినీ కలిసి మరి పర్మిషన్ తీసుకొని వాళ్ళందరితో మమేకమై ప్రతి నెల ప్రతి వారము ఏదో కరుణాశలు నా శక్తి కొలది, నా తాత కొలది నేను సంపాదించిన దాంట్లో సగభాగము సేవకి వినియోగించాలని అనుకుంటున్నాను. నేను ఏ కొడుకో పెళ్లి చేయాలి, ఏ కూతురుకో పెళ్లి చేయాలి, ఎవరికో ఆస్తులు పంచాలి, ఎవరికో నేను సంపాదించి పెట్టాలని లేదు. మానవ సేవయే మాధవ సేవ అని ఆలోచన వచ్చింది. మరి 53 ఏళ్ళలో ఏం జరుగుతుందని దేవుడు నిర్ణయిస్తాడు. సేవ చేసుకుంటూ నేను బ్రతుకున్నాళ్ళు మానవులు సేవ చేసి బతుకుతాను. ఈరోజు దేవుడి పేరు చెప్పి వ్యాపారాలు జరుగుతున్నాయి. రకరకాలుగా ఇదంతా కమర్షియల్ అవుతుంది. నాకు కమర్షియల్ వద్దు. నాకు ఎవరైనా మీరు 1000 రూపాయలు ఇచ్చుకొని అనుకోండి, ఆ 1000 రూపాయలు తీసుకొచ్చి ఖర్చు పెట్టి రేపు పత్రికాముఖంగా ఈరోజు నాకు ఎంత వచ్చింది ఆదాయం, ఎంత నేను ఖర్చు పెడుతున్నాను అనేసి ఒక ఆడిటర్ని పెట్టి ఒక సంస్థని రిజిస్ట్రేషన్ చేయించి నలుగురు మీ అందరి సహకారంతో ముందుకు నడపాలని తెలియజేసుకున్నాను. ఆంధ్ర సారస్వత పరిషత్ చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 5, 6, 7 తేదీల్లో గైట్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో అంగరంగ వైభవంగా అంతర్జాతీయ తెలుగు మహాసభలు నిర్వహించనున్న నేపథ్యంలో మంగళవారం తెలుగు భాష వైభవ శోభాయాత్ర నిర్వహించారు. తెలుగు మహాసభలకు సంఘీభావంగా అపుస్మా ఆధ్వర్యంలో తెలుగు వైభవాన్ని చాటుతూ చేపట్టిన తెలుగు భాష వైభవ శోభాయాత్ర ఉదయం స్థానిక కంబాల చెరువు దండి మార్చ్ సర్కిల్ నుండి ఆరంభమైంది. విశాఖపట్నం శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ముఖ్య అతిథిగా పాల్గొని స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి భక్తాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో భాషలున్నా తెలుగు భాష తీయదనం మరవకూడదన్నారు. తల్లిని ఎలా గౌరవిస్తామో అలాగే అమ్మ భాషను గౌరవించాలన్నారు. సాంస్కృతిక రాజధాని రాజమండ్రిలో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తుండడం అభినందనీయమని అన్నారు. ఎందరో పండితులకు నిలయమైన రాజమండ్రిలో నన్నయ్య తెలుగులో మహాభారతం రాయడం గొప్ప విషయమన్నారు. అంతర్జాతీయ తెలుగు మహాసభలు ఈరోజు రాజమహేంద్రవరంలో ప్రారంభమవుతున్నాయి. ఇది తెలుగు భాషకి ఒక పట్టాభిషేకం కింద మనం చూడాలి. ఈరోజు ఆంధ్ర సారస్వత పరిషత్ కానీ చైతన్య విద్యా సంస్థలు కానీ సంయుక్తంగా ఈ సభలు నిర్వహించడం అనేది తెలుగు జాతి గర్వించదగ్గ విషయము. సుమారు
1000 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న రాజరాజేంద్ర మహేంద్రులు వారి యొక్క పట్టాభిషేకానికి ఈ రకమైన ఘనమైన నివాళులు వారికి అర్పించడం అనేది మన అందరి పూర్వజన్మ సుకృతంగా భావించాలి. మనం తల్లిని ఏ రకంగా గౌరవిస్తామో, మన యొక్క సంస్కృతిని ఏ రకంగా ఆరాధిస్తామో అలాగే మన భాషను కూడా రక్షించుకోవాలి. తెలుగు జాతి ఎక్కడున్నా కూడా సగర్వంగా మేము ఆంధ్ర భాషలము, మాకు భాషాభిమానం కన్నా సంస్కృతి అభిమానం కన్నా మా యొక్క నిబద్ధత నిజాయితీ అనేది ఎంత ముఖ్యంగా మనం చూస్తుంటామో అంతే గొప్పగా ఈ తెలుగు మహాసభలను కూడా దిగ్విజయం చేస్తూ తెలుగు వారందరూ కూడా గర్వించదగ్గ ఈ సభలు రాజమహేంద్రవరంలో నిర్వహించడం చాలా ఆనందదాయకము. ఇటువంటి కార్యక్రమాన్ని మేము ప్రారంభించడము, మా గురువులు 5వ తేదీ నాడు వారు కూడా ఈ కార్యక్రమానికి పాల్గొంటారు. అలాగే గజల్ శ్రీనివాస్ గారు, చైతన్యరాజు గారు, అలాగే రాజమహేంద్రవరం ఎంపీ గారు భరత్రామ్ గారు వారు కూడా ఇటువంటి కార్యక్రమాలని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా కార్యాచరణ చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా రాజమహేంద్రవరం వాసులందరూ కూడా ఎంతో గొప్పగా గర్వించదగ్గ కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తెలుగు పట్ల మన మాతృమూర్తి పట్ల అభిమానంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంగ్లీష్ భాష అనేది మన యొక్క మనుగడకి అవసరము, కానీ తెలుగు భాష అనేది మన యొక్క జీవన విధానానికి అవసరము. అటువంటి తెలుగు భాషతో పాటు ఇంగ్లీష్ భాష అనేది కూడా ప్రస్తుత కాలంలో అవసరమైంది కాబట్టి ఇంగ్లీష్ భాష కన్నా తెలుగు భాష పైన కూడా మరింత మక్కువ పెరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. పరిషత్ ఆధ్వర్యంలో చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వారి ఆధ్వర్యంలో ఈరోజు రాజమహేంద్రవరంలో చాలా పెద్ద ఎత్తున శోభయాత్ర పిల్లలందరం కూడా కలిసి యూత్తో పాటు తెలుగు యొక్క ప్రాముఖ్యత, తెలుగు భాష పరిరక్షణ, అదేవిధంగా తెలుగు యొక్క సంస్కృతి పెంపొందించే విధంగా ఈరోజు శోభయాత్ర జరగబోతా ఉంది. 5, 6, 7 తేదీల్లో చాలా పెద్ద ఎత్తున చైతన్య గైడ్ కాలేజీల్లో చాలా పెద్ద ఎత్తున తెలుగు మహాసభలు జరగబోతూ ఉన్నాయి. ఇది ప్రజలందరికీ, తెలుగు ప్రజలకు మరి ముఖ్యంగా చాలా ప్రాముఖ్యమైనది. మరి రాజమహేంద్రవరం పుట్టి 1000 సంవత్సరాలు పూర్తయింది. రాజరాజ నరేంద్రుడు పట్టాభిషిక్తుడై 1000 సంవత్సరాలు అయింది. ఆదికవి నన్నయ్య వారి కొలువులోనే మరి మహాభారతాన్ని తెలుగులోకి అనువదించడం కూడా జరిగింది. ఇది రాజమహేంద్రవరం యొక్క ఘన చరిత్ర, దాన్ని వైభవాన్ని మరింత పెంపొందించే విధంగా మరి ఈ రోజున రాజమహేంద్రవరంలో వివేకానంద స్టాచ్యూ దగ్గర ప్రారంభించడము, ఈ దాండీ మార్చ్. ఈ ప్రాంతంలో గతంలో ఎప్పుడు కూడా ఈ రకమైన మీటింగులు పెట్టుకున్న పరిస్థితులు లేవు. ఎందుచేతనంటే ఈ కంబాల చెరువు దగ్గర చూస్తే దుర్వాసన వస్తూ ఉండేది. మరి ఈ ప్రాంతంలో దండి మార్చ్ తీసుకుని వచ్చి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరగడం రాజమహేంద్రవరం ప్రజలందరికీ కూడా ఒక అదృష్టంగా భావించాలి. ఆంధ్రమేవ జయతే ఆంధ్ర సారస్వత పరిషత్ చాలా 2వ ప్రపంచ తెలుగు మహాసభల్ని రాజమహేంద్రవరం గైత కళాశాల ప్రాంగణంలో రేపు జనవరి 5, 6, 7 తారీఖుల్లో ఘనంగా నిర్వహించబోతోంది. ముఖ్యంగా దీనిలో చైతన్య విద్యా సంస్థల ఆతిథ్యంతో ఆంధ్ర సారస్వత పరిషత్తు, చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ 5, 6, 7 తారీఖుల్లో అంతర్జాతీయ తెలుగు మహాసభలు ఘనంగా నిర్వహించబోతున్నాం. ఎంతోమంది గవర్నర్లు, ఎంతోమంది మంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంతోమంది తెలుగు సాహిత్యానికి, కళారంగానికి సంబంధించినటువంటి లబ్ధ ప్రతిష్ఠులు, అనేక దేశాల నుంచి ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా 30,000 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తున్నారు తెలుగు భాషా వైభవం పైన. ఈరోజు దానికి సంఘీభావం తెలుపుతూ అపుస్మా సంస్థ వారు ఈరోజు రాజమహేంద్రవరంలో తెలుగు భాషా వైభవ శోభాయాత్రని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆంధ్రమేవ జయతే స్వాత్మానందేంద్ర సరస్వతి హస్తాల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమవుతోంది. ప్రతి తెలుగువాడు కూడా తెలుగు భాషను, తెలుగు మహాసభల్లో పాల్గొనాలి. ఆంధ్రమేవ జయతే నినాదంతో పాల్గొనాలి. ధన్యవాదాలు. అంతర్జాతీయ తెలుగు మహాసభలు వైభవంగా ఎప్పుడు ఎక్కడ కారణాలు ఉన్నాయి, ఎక్కడ జరుగుతున్న నేపథ్యంలో ఈనాటి శోభాయాత్రకి ఆశీర్వదించి వచ్చేటువంటి గురువులు శ్రీ శ్రీ శ్రీ
పుట్టరాజు గారు స్వామి గారు సాంస్కృతిక రాజధాని అని చెప్పి సో అలాంటి మన రాజధాని సాంస్కృతిక రాజధానిలో అంతర్జాతీయ తెలుగు మహాసభలు నిర్వహించుకోవడం అనేది మనందరం కూడా ఎంతో గర్వించదగ్గ అంశం. సో దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శారదాపీఠం నుంచి సరస్వతి స్వామీజీ వారికి, అలాగే ఆంధ్ర సారస్వత పరిషత్ వారికి ముఖ్యంగా సో వారు కమిటీ లాగా ఫామ్ అయ్యి ఈ రోజు ఈ ఇనాగరల్ సెషన్ ఒక శోభాయాత్రని స్టార్ట్ చేసి దానికి మన మహాసభలు జరగడం జరుగుతామని. సో దీంట్లో ఈ మహాసభలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పి కోరుతా ఉన్నాను. సో ఈ రాజధాని మన రాజధానిలో జరగడం అందరూ కూడా గర్వించదగ్గ అవసరం. సో ఎందరో కవులు కళాకారులు వచ్చి వారి యొక్క ప్రదర్శనలు లేకపోతే వారు చేసినటువంటి వర్క్స్ కూడా మనకి కూడా చూపించడం జరుగుతుంది. కాబట్టి రాబోయేటువంటి 5, 6, 7 తారీఖులు మీరందరూ కూడా వచ్చి పాల్గొనాలని చెప్పి కోరుతా ఉన్నాను. సో మరొకసారి ఆర్గనైజింగ్ కమిటీ అందరికీ, అలాగే ఆంధ్ర సారస్వత పరిషత్ వారికి, చైతన్య రాజు గారికి, ఎవరైతే ముందుకు నడుపుతున్నారో వాళ్ళందరికీ కూడా తెలుగు ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. బీసీ నాయకులు టాక్సీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొమ్మేటి సోమశంకర్ తన మనవరాలు వి లహరి పుట్టినరోజు సందర్భంగా గౌతమి జీవకారుణ్య సంఘంలో వృద్ధులకు పండ్లు, స్వీట్స్ పంపిణీ చేశారు. మహిళా సంఘ నాయకురాలు ఎండి సుప్రియారాణి, టాక్సీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ముచ్చకర్ల సత్యనారాయణ, బండారి శ్రీనివాస్, కాజు పద్మనాభం, వెన్న సత్యనారాయణ, ఏవివి సత్యనారాయణ, విన్నకోట మోహన్ తదితరులు పాల్గొన్నారు. 2023వ సంవత్సరం మరి పోయి ఈ నూతన సంవత్సరంలోకి అంటే 2024లోకి మేము అడుగుపెట్టిన సందర్భంగా, అలాగే మన బీసీ నాయకులు, మా ట్యాక్సీ అసోసియేషన్లో కూడా స్టేట్ నాయకులు దొమ్మేటి సోమశంకర్ గారు మనవరాలు వి లహరి పుట్టినరోజు సందర్భంగా ఈవేళ ఈ లాలాచెరు ప్రాంతంలో జీవకారుణ్య సంఘం సంబంధించినటువంటి అందరు అనాథులకు కూడా ఈ యొక్క మరి ఫ్రూట్సు అలాగే స్వీట్స్ కూడా పంచిపెడుతూ మరి వారందరినీ కూడా మేము దర్శించడం జరిగింది. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు మానవతా దృష్టితో ప్రతి ఒక్కడూ కూడా మరి సంపాదనే ధ్యేయంగా పెట్టుకోకుండా ఇలాంటి సందర్భాలలో ఇటువంటి అనాథుల్ని, వృద్ధుల్ని మనం చూసినట్లయితే దేవుడికి ఇష్టమైనటువంటి కార్యములు ఇవి. కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా మానవతా దృష్టితో మరి ఇటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి, మరి అలాగే ఇక్కడ ఉన్న వారి గురించి ఇంకా అంటే పొలిటికల్ లీడర్సే కాదు, ప్రజాప్రతినిధులే కాదు, ప్రతి ఒక్కరు కూడా స్పందించి వీళ్ళకు ఉన్నటువంటి వీళ్ళ సంక్షేమానికి మరి వీళ్ళ బాగోగుల గురించి కూడా ప్రజాప్రతినిధులు కూడా మరి శ్రద్ధ తీసుకోవాల్సిందిగా కోరుచు మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి దొమ్మేటి సోమశంకర్ గారికి అభినందనలు తెలియపరుస్తున్నాం. నా మనవరాలు లహరి పుట్టినరోజు సందర్భంగా నేను ఈ జీవకార సంఘంలో వృద్ధులకి, వికలాంగులకి, పిల్లలకి ఫ్రూట్స్, మందులు, స్వీట్స్, పళ్ళు పంపిణీ చేసి నా మనవరాల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అంకిత భావంతో పనిచేయడమే బహుజనుల ప్రధాన కర్తవ్యమని, రాజ్యాధికార సాధన ద్వారా మాత్రమే ఈ అసమానతలు తొలగిపోతాయని గౌతమి జీవకారుణ్య సంఘం చైర్మన్ బర్రే కొండబాబు అన్నారు. జీవకారుణ్య సంఘంలో సోమవారం సాయంత్రం కోరేగావ్ యుద్ధ తేదీని పురస్కరించుకుని జరిగిన సమావేశంలో నాగులపల్లి దేవి లక్ష్మణరావు, పైడా ఉషాబాల, తమ్మిశెట్టి రాధికా శివ, చిట్టాబొత్తుల అనంతలక్ష్మీరాజు, చొల్లంగి ఏడుకొండలరావు, స్టాఫ్ పి విజయ్ కుమార్, పి రామ్మోహన్ రావు, డాక్టర్ అశోక్, డి భక్తారావు, తాపేశ్వరం మహాలక్ష్మి, జనిపే లక్ష్మీదేవి, వై మాధవరావు, జి శ్యామల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ భారతదేశంలో మనిషికి మనిషికి మధ్య అంటరానితనం ఘోరంగా ఉండడంతో అంటరాని వాళ్ల శక్తి సామర్థ్యాలే 1818 జనవరి 1 మహారాష్ట్ర భీమా నది ఒడ్డున కోరేగావ్ యుద్ధం అని పేర్కొన్నారు. ఆంగ్లేయులు మూలవాసుల శక్తుల్ని, యుక్తుల్ని, బలాన్ని కనిపెట్టి వాళ్లకు అనుకూలంగా వాడుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఫలితంగా భీమా కోరేగావ్ యుద్ధం ఏర్పడిందన్నారు. 28,000 బలమైన సైన్యం కలిగిన బాజీరావు పీష్యా ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యంతో తలపడటానికి సిద్ధపడగా ఆ సమయంలో ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యం చాలా తక్కువగా ఉందని, సుమారు 2,000 మంది సైనికులతో బాజీరావు పీష్వా ఈస్ట్ ఇండియా కంపెనీపై దాడికి సిద్ధపడగా దిక్కుతోచని పరిస్థితుల్లో బ్రిటిష్ వాళ్ళు 500 మంది కలిగిన మహార్వీరుల సహాయం అర్థించారని
కొండబాబు వివరించారు. దీంతో కేవలం వారి ఉనికి కాపాడుకోవడానికి, వాళ్ల బలాన్ని ప్రదర్శించడానికి మహర్లు 500 మంది ప్రాణాలు తెగించి పీష్వా సైన్యంతో పోరాడారని, ఈ పోరాటంలో బాజీరావు పీష్వా సైన్యం భారీగా నష్టపోగా మిగిలిన వారు పలాయనం చిత్తగించారని, మహర్ సైన్యంలో కూడా కొంతమంది వీరులు నేలకొరిగారని, ఈస్ట్ ఇండియా కంపెనీ ఆ మహర్ మృత వీరుల కోసం కోరేగావ్ భీమా నది ఒడ్డున ఒక స్తూపాన్ని నిర్మించారని ఆయన తెలిపారు. ఈ స్తూపాన్ని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతి ఏటా జనవరి 1న సందర్శించి ఆ మృతవీరుల సాహసాన్ని కొనియాడుతూ వారికి ఘనంగా నివాళులర్పించేవారని పేర్కొన్నారు. అందుకే బహుజనులు ఎన్నికల సమయంలో తప్పనిసరిగా ఓటేయాలన్నారు. ఏ పార్టీ వ్యక్తి అయినా బహుజనులకు న్యాయం చేస్తుంటే ఆయనకు అండగా నిలవాలన్నారు. ఓటును నోటు కోసం కాకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉపయోగించాలన్నారు. వ్యక్తిత్వం గల నాయకులను అసెంబ్లీకి, పార్లమెంటుకి పంపించండి. మన హక్కులను పోరాడి సాధించుకోవాలి, తప్పకుంటే అడుక్కుంటే రావన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ బాటలో మహాత్మా జ్యోతిబాపులే మార్గంలో నడుద్దామని కొండబాబు పిలుపునిచ్చారు. రాజమండ్రి ప్రజానికానికి, మా డైరెక్టర్లకి అందరికీ కూడా భీమా కొరేగావ్ విజయ దివాస్ ఈ రోజున అంటే మన ప్రపంచంలో, మన భారతదేశం కంటే అన్ని దేశాల్లోనూ కూడా అన్ని రకాల మతాలు, కులాలు ఉన్నాయి. అంటే మిగతా దేశాల్లో లేవు, మన భారతదేశంలోనే కులాలు, మతాలు అనేటటువంటివి ఎక్కువగా ఉండడం జరిగింది. 1/1/1818లో మరి బేస్వా సైన్యానికి, బాలాజీరావు సైన్యం, బేస్వా సైన్యం, మన బ్రిటిష్ సైన్యం, అప్పుడు మన దేశంలో బ్రిటిష్ వాళ్ళు ఉండేవారు. బ్రిటిష్ సైన్యానికి యుద్ధం జరిగినప్పుడు బేస్వా సైన్యం బ్రిటిష్ సైన్యాన్ని గడగడలాడించింది. అలాంటి సందర్భంలో మహార వీరుల్ని సహాయం కోరితే మరి బేస్వా సైన్యం ఎంతమంది ఉన్నారు? బేస్వాలు 27,000 మంది ఉన్నారు. మన బ్రిటిష్ సైన్యం ఎంతమంది ఉన్నారు? 12,000 నుంచి 20,000 లోపు ఉన్నారు. బ్రిటిష్ సైన్యం వాళ్ళు భయపడే పరిస్థితి ఆ రోజుల్లో కనపడినప్పుడు మరి మహరవీరుల్ని వారు బ్రిటిష్ వాళ్ళు సహాయం కోరగానే మహరవీరులు సైమన్ అని చెప్పేసి ముందుకు వచ్చారు. కారణం ఏంటంటే అంటరాంతనాన్ని ఆ రోజు నాటికి బాగా సెవ చూస్తున్నటువంటి రోజులు అవి. అలాంటి సందర్భాల్లో తెగించి 500 మంది ముందుకు వచ్చి, ఆ రోజు 500 మంది కూడా ఎవరైతే పేష్వాలు ఉన్నారో వాళ్ళని తరిమి 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 కొట్టి రాజు కొడుకు తలకాయ నరికి బయటికి పట్టుకొచ్చినటువంటి బేస్వా వీరులు, ఈ మహరవీరులు ఎవరైతే ఉన్నారో వారు ఆ రోజు యుద్ధం గెలిచి మన భారతదేశానికి ఒక మంచి మెసేజ్ అందించారు. ఆ మెసేజ్ని బట్టే భీమా కొరేగావ్ స్తూపాన్ని మహారాష్ట్రలో స్థాపించడం జరిగింది. అంటే ఇది ఒక చరిత్ర కథ కాదు. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ దేశాలకే గర్వించదగ్గ రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి ఒక కులానికి, మతానికి కాదు, ప్రపంచ దేశాలకే గర్వించేటటువంటి ఒక గొప్ప రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి సంవత్సరం కూడా అక్కడికి వెళ్ళి ఆ స్తూపం దగ్గర కూర్చొని ఆ రోజంతా గడిపేవారు. అంటే అంటరాంతనం ఆ రోజుల్లో సెవ చూసినటువంటి 500 మంది, అంటే 27,000 మంది అక్కడ, 500 మంది అక్కడ. ఈ రోజున లెక్కేసుకున్నట్టయితే పక్కనోడు ఇదైనప్పుడు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది. కానీ 500 మంది ఏకతాటిపై అమరవీరులు అయ్యారు కొంతమంది. అంటే ఎలాంటి యుద్ధం జరిగిందన్నది భీకర యుద్ధం. అలాంటి యుద్ధాన్ని మరి పూర్తి స్థాయిలో ఏదైతే మహరవీరులు జరిపారో అది చరిత్రలో లిఖితపూర్వకంగా రాయబడినటువంటి ఒక చరిత్ర. అదే 1వ తారీఖు 1వ నెల 1818 సంవత్సరం. అంచేత ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదలందరూ కూడా గమనించవలసినటువంటి అవసరం ఏంటంటే మన దేశానికి ఇతర దేశానికి యుద్ధం వచ్చినప్పుడు ఆ యుద్ధంలో మరి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు
ఇంచుమించు సుమారు 12,500 మంది నుంచి 20,000 మంది సైన్యం ఉన్నప్పటికీ కూడా ఈ 500 మంది ఎందుకు అవసరం వచ్చారు? మరి వీళ్ళందరూ ఎందుకు వెనక్కి తగ్గారు? ఎందుకు ఆ సైన్యం కొన్ని నష్టపోయింది, కోల్పోయింది, వెనక్కి తగ్గవలసిన అవసరమే వచ్చింది అని చెప్తే ఆ రోజుల్లో ఉన్నటువంటి అంటరాంతనాన్ని సవిచూసి మన సత్య ఏంటి, బదితే ఏంటి, అసలు మన దేశం మీదకి వచ్చినప్పుడు మనం ఎందుకు ఊరుకోవాలని చెప్పేసి ఆ రోజున మహర్లందరూ కూడా పూర్తి స్థాయిలో యుద్ధం చేసి ఒక మంచి మెసేజ్ని మన దేశానికి అందించినటువంటి రోజు ఈరోజు. మరి అలాంటి రోజున మేము చాలా హ్యాపీగా మరి భీమా కొరేగో కార్యక్రమాన్ని మేము నడుపుకుంటూ ఉంటాం. అలాగే మా వాళ్ళందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ మరి ఈ అవకాశం ప్రతి సంవత్సరం కూడా మాకు వస్తూ ఉంటుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. భారతదేశం ఒక కులానికో మతానికో లేకపోతే ఇంకోదానికో కాదు, మన భారతదేశానికే గర్వించదగ్గ విషయం మహర్ల ఆ రోజున మరి ఆ యుద్ధం చేయడం జరిగింది. ఆ యుద్ధంలో జయించబట్టి ఈ రోజున మనం చెప్పుకోగలుగుతున్నాం అనేటటువంటిది ఈరోజు. అంటే చాలామంది అనుకుంటారు ఇక్కడ మనకి కులాలు మతాలు అనేక విధ్వంసమైనటువంటి అంశాలు ఉంటుంటాయి. నిచ్చెన మెట్ల వ్యవస్థ, ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థ కూలగొట్టాలనేటటువంటి తపంతో ఆ రోజు మరి పూలే గారు కావచ్చు, అంబేద్కర్ కావచ్చు, పెరియార్ కావచ్చు, నారాయణ గురు కావచ్చు, సాహు మహారాజ్ కావచ్చు, అలాగే గౌతమ్ బుద్ధుడు కూడా నిచ్చెన మెట్ల వ్యవస్థ కూలగొట్టాలనేటటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఈ రోజు నడుస్తున్నటువంటి అంశంగా భావిస్తూ మరి ఈ రోజున మేమంతా కూడా పూర్తి స్థాయిలో మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదలు కూడా కలిసికట్టుగా ఉండి మరి ఈ దేశ ప్రయోజనాల కోసం కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఈ దేశానికి ఉంది, ఈ దేశ ప్రజలకు ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క మెసేజ్ ఆ రోజు భీమా కొరేగో యుద్ధం ఏదైతే ఉందో, ఆ రోజు జరిగినటువంటి యుద్ధం ఏదైతే ఉందో, ఆ స్తూపం ఏదైతే ఉందో అక్కడ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాజ్యాధికారమే లక్ష్యంగా బహుజనులు పోరాడాలి. కోరేగావ్ యుద్ధ స్మరణలో బర్రే కొండబాబు పిలుపు. పురవీధుల్లో తెలుగు భాష వైభవ శోభాయాత్ర. ర్యాలీ ప్రారంభించిన శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి. కృష్ణునిపాలెం భూసేకరణలో పోలవరం అధికారులపై కేసులు నమోదు. ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు సూర్యనారాయణ వెల్లడి. $25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలు. కలెక్టర్ మాధవీలత. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.